అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో టీడీపీ మూకలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రసాద్ నాయక్పై దాడి చేశారు. పొలానికి వెళ్తున్న ప్రసాద్ నాయక్ను ట్రాక్టర్తో అడ్డగించి రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన ఉరవకొండ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. పొలానికి వెళ్తున్న తన భర్త ప్రసాద్ నాయక్ను ట్రాక్టర్తో గుద్ది చంపేందుకు యత్నించారని భార్య సరస్వతి తెలిపింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నుంచి టాటర్ వేసుకొని వస్తున్నాడండి సార్. వాడు నీకు చంపేస్తాను ఈ రోజు నేననే టాటర్తో గుర్తించినాడండి సార్. వాడు ఎవరమ్మ గురించింది? తులసినాయకు భార్య సార్. ఎందుకమ్మా? ఎందుకు లేదు సార్, పక్కకు తీరా అంటే నీకు ఈరోజు చంపేస్తానని చెప్పి కొట్టించినాడండి సార్. టాటర్తో కింద ఇద్దరు పడేసి రాళ్ళతో కొట్టించినాడండి సార్. ఇప్పుడు టీడీపీ మూకల దాడిలో ప్రసాద్ నాయక్ అనే వ్యక్తి ఆసుపత్రి పాలయ్యారు. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మరి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారా? దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులపై డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లత్తవరం తాండాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ప్రసాద్ నాయక్ పై ఒక్కసారిగా, అంటే పొలానికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టిన టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రసాద్ నాయక్ పైన దాడి చేశారు. విచక్షణాయుతంగా కర్రలు రాడ్లతో కొట్టడంతో ప్రసాద్ నాయక్ కు తీవ్రంగా గాయాలై ఆయన్ని హుటాహుటిన కుటుంబ సభ్యులు లత్తవరం గ్రామం నుంచి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే దాడి చేసిన వారిపైన ఇప్పుడు దాకా కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి టీడీపీ నేతల ఒత్తిడే కారణమని చాలా ప్రస్ఫుటంగా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చాలా రోజుల నుంచి దౌర్జన్యం చేస్తున్నారు, దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం స్పందించలేదన్న ఆరోపణ బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తోంది. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.